Dear participants, in this session we are going to deal about marketing management paper. This is one of the papers of degree college lecturers and junior college lecturers notification. We shall share the screen here. If you see the syllabus of marketing management, we have the meaning, concepts, nature and scope of marketing management and marketing environment, and later consumer behavior and marketing segmentation. And then we have 4 P's, that is product, price, promotion and channel management. So here the channel management, we can say it is place. So the 4 P's are first P, product, price, promotion and place. So here if you see the syllabus, it is very limited and very easy. సో మనం డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ నోటిఫికేషన్లో ఉన్న అన్నిట్లో కల్లా సింపుల్గా మన మార్క్స్ గెయిన్ చేసుకునేటువంటి పేపర్ ఏదైతే ఉందనుకుంటే అది మార్కెటింగ్ మేనేజ్మెంట్ పేపర్. సో చిన్న చిన్న కాన్సెప్ట్స్ మనం నీట్గా కొంచెం ఫోకస్డ్గా తెలుసుకున్నట్లయితే సబ్జెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది. సో లెట్ us స్టార్ట్ ది ఇంట్రడక్షన్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది ఫిలిప్ కోట్లర్ గారు. సో ఆయన మంచి మార్కెటర్ అండ్ రీసెర్చ్ చేసినటువంటి గొప్ప వ్యక్తి. మనం చదువుకోవాల్సిన స్టాండర్డ్ బుక్స్ కూడా ఆయన రాసినవే స్టాండర్డ్గా చెప్పుకుంటుంటారు. ఓకే, మార్కెటింగ్ మేనేజ్మెంట్ గురించి ఫిలిప్ కోట్లర్ గారు ఇచ్చిన డెఫినేషన్ ఒకసారి చూసినట్లయితే, సో మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఈజ్ ద ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ చూసింగ్ టార్గెట్ మార్కెట్స్. సో ఇక్కడ ఆర్ట్ అండ్ సైన్స్ అని ఇచ్చారు. సో చాలా 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 ఇంపార్టెంట్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ ఆర్ట్ అండ్ సైన్స్. ఓకే, సో ఇట్స్ అన్ ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ చూసింగ్ టార్గెట్ మార్కెట్స్ అండ్ గెట్టింగ్. సో చూస్ చేసుకోవడం, అలాగే అక్కడి నుంచి మనం పొందడం, అలాగే వన్స్ గెట్టింగ్ చేస్తే కీపింగ్ అంటే మన మార్కెట్ షేర్ని అలాగే ఉంచడం, అండ్ గ్రోయింగ్ కన్జ్యూమర్స్ త్రూ క్రియేటింగ్, గ్రోయింగ్ కస్టమర్స్ త్రూ క్రియేటింగ్, డెలివరింగ్ అండ్ కమ్యూనికేటింగ్ సుపీరియర్ కస్టమర్ వాల్యూ. ఇక్కడ చూడండి, కస్టమర్ తాలూకు ఎక్కువ ఫోకసింగ్ ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాము. ఓకే, సో ఇక్కడ టార్గెట్ మార్కెట్ చూస్ చేసుకోవడం, దాని నుంచి గెట్ చేసుకోవడం, అలాగే అందులో ఉన్నటువంటి మనకు చేస్తున్నటువంటి మన మార్కెట్ షేర్ అయితే ఉందో అది ఎలాగ ఉంచడము, అలాగే కస్టమర్స్ తాలూకు పోర్షన్ని గెయిన్ చేసుకోవడము, ఇలాంటివి దేని ద్వారా, క్రియేటివిటీ ద్వారా, డెలివరింగ్ ద్వారా, అలాగే కమ్యూనికేటింగ్ ద్వారా సో సుపీరియర్ కస్టమర్ వాల్యూని పొందడాన్ని మార్కెటింగ్ మేనేజ్మెంట్ అంటారు. ఓకే, హియర్ ఇవి మనం తెలుసుకుందంటే మార్కెటింగ్ మేనేజ్మెంట్ గురించి ఫిలిప్ కోట్లర్ ఏమన్నారు అని తెలుసుకున్నాము. సో మరి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి వస్తే ఇందులో ఏమిస్తారంటే డెఫినెట్గా ఇలాంటి డెఫినేషన్ ఇచ్చేసి సో ఏదో ఒకటి మిస్ చేసి ఏముంటుందని అడగవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్. అండ్ లేటర్ and then if you go next slide, okay, that is concepts of marketing. సో ఈ మార్కెటింగ్ లో కాన్సెప్ట్స్ ఏమున్నాయి? ఓకే, సో we have different concepts here. So if you see the screen here, the marketing concepts are needs, okay, wants, okay, demand, products, utility, cost and satisfaction, exchange, transaction and transfer, relationship and network, okay, and then marketing, marketer and prospects. So these are core concepts in marketing. Okay, so ఇవన్నీ కూడా కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ మార్కెటింగ్ అంటారు ఇక్కడ. సో నీడ్స్, వాంట్స్, డిమాండ్, సో ఇవన్నీ కూడా పర్టికులర్గా ఇవే ఉండాలా అంటే కనుక అలా ఏం లేదు, ఇందులో చాలా యాడ్ అవ్వచ్చు. ఓకే, ఇంకా సో కోర్ కాన్సెప్ట్, ముఖ్యమైన కాన్సెప్ట్స్ గా మనం ఇక్కడ చెప్పుకుంటాము. అండ్ దెన్ ఇఫ్ యు సీ నెక్స్ట్ స్లైడ్, so we have nature of marketing. So what is nature of marketing? Okay,
సో స్వాభావికంగా ఏంటి మార్కెటింగ్? సో మార్కెటింగ్ ఈజ్ అనే ఎకనామిక్ ఫంక్షన్. సో మీకు మార్కెటింగ్ అనేది ఎకనామిక్ ఫంక్షన్. ఓకే. సో ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏంటి? అందులో ఖచ్చితంగా కూడా మనీ రిలేటెడ్ అయి ఉండాలి. సో మార్కెటింగ్ ఈజ్ అనే ఎకనామిక్ ఫంక్షన్. అలాగే మార్కెటింగ్ ఈజ్ ఎ లీగల్ ప్రాసెస్ బై విచ్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్స్. మన వస్తువు కొన్న తర్వాత లీగల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో అది మా లీగల్ ప్రాసెస్ అని అన్నాము. మార్కెటింగ్ ఈజ్ ఎ సిస్టమ్ ఆఫ్ ఇంటరాక్టింగ్ బిజినెస్ యాక్టివిటీస్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఎకనామిక్ యాక్టివిటీ అనేది బిజినెస్ యాక్టివిటీ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో అలాగే మార్కెటింగ్ ఈజ్ ఏ మేనేజరియల్ ఫంక్షన్. అలాగే మార్కెటింగ్ ఈజ్ ఏ సోషల్ ప్రాసెస్. ఎస్, ఇట్ ఈస్ ఏ సోషల్ ప్రాసెస్. ఎందుకంటే నీడ్స్, వాంట్స్ సంబంధించినవి ఉంటాయి కాబట్టి సోషల్ ఆస్పెక్ట్స్ కూడా ఇందులో కలిసి ఉన్నాయి. సో మార్కెటింగ్ ఈజ్ ఏ ఫిలాసఫీ బేస్డ్ ఆన్ కన్జ్యూమర్ ఓరియంటేషన్ అండ్ సాటిస్ఫాక్షన్. ఫిలాసఫీకి వెళ్ళినప్పుడు మనం ఇంకా తెలుసుకుంటాం, ఫిలాసఫీస్ ఉన్నాయి. సో మార్కెటింగ్ ఈజ్ ఏ ఫిలాసఫీ బేస్డ్ ఆన్ కన్జ్యూమర్ ఓరియంటేషన్, సాటిస్ఫాక్షన్. అంతే, ఎవరి ఇండివిజువలైజేషన్ అనమాట. నాకు నచ్చింది వేరే వాళ్ళకి నచ్చాలని లేదు, వేరే వాళ్ళకి నచ్చింది నాకు నచ్చాలని లేదు. సో మార్కెటింగ్ అంటేనే ఇండివిజువలైజేషన్. ఓకే. మార్కెటింగ్ యాజ్ ఏ డ్యూయల్ ఆబ్జెక్టివ్స్. ఒకటి ప్రాఫిట్ మేకింగ్ ఉంటుంది, అలాగే కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ నేచర్ హియర్. మార్కెటింగ్ ఈజ్ ఏ డ్యూయల్ ఆబ్జెక్టివ్ నేచర్. ఓకే. అండ్ దెన్ సో what is the scope of marketing? సో ద స్కోప్ ఆఫ్ మార్కెటింగ్ ఇస్ వెరీ వాస్ట్. చాలా పెద్దది, ఎక్కువ ఉంటాయి, చాలా చాలా ఇమిడి ఉంటాయి మార్కెటింగ్ లో. సో అవి మనం చూసుకున్నట్లయితే పబ్లిక్ రిలేషన్స్, ఓకే, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఇవి న్యూ ట్రెండ్స్ ఇప్పుడు ఈ మధ్య కొత్తగా యాడ్ అయినటువంటివి అవి. అలాగే ఈ కామర్స్ మార్కెటింగ్, ఇంటర్నేషనల్ మార్కెటింగ్, సర్వీస్ మార్కెటింగ్, సో మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఓకే, అండ్ మార్కెటింగ్ రీసెర్చ్ అండ్ అనలిటిక్స్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ కవర్డ్ ఇన్ స్కోప్ ఆఫ్ మార్కెటింగ్. ఇంకా దీని తర్వాత చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఇంకా మనకి ఎగ్జామినేషన్లో అడిగేటటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఫిలాసఫీస్. సో రీసెంట్గా మీరు ఎగ్జామినేషన్ చూసారు, సెట్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఎలా అడిగారు మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఫిలాసఫీస్లో. సో ఇవి మేజర్గా 5 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 5 కాన్సెప్ట్స్ గురించి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటే మనకి చాలా మార్కెటింగ్ అర్థమైపోతుంది ఈజీగా. అండర్స్టాండ్? ఓకే. సో ఐఎమ్ గోయింగ్ టు షేర్ డీటెయిల్డ్ టెక్స్ట్ హియర్. మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఫిలాసఫీస్కి వస్తే కనుక వీటికి ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఇంతకుముందు పెట్టిన స్లైడ్స్లో అవి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో మనకి మార్కెటింగ్ ఫిలాసఫీస్ అవి ఎప్పుడు ఎలా వచ్చాయి అనే దానికి సంబంధించి ఒక సీక్వెన్స్ ఉంటుంది. మనం అలాగే గుర్తుపెట్టుకుంటే కూడా వీ కెన్ అటెంప్ట్ రైట్ ఆన్సర్ ఇన్ ఆబ్జెక్టివ్ ఎగ్జామినేషన్. సో ఒకసారి చూసినట్లయితే మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఫిలాసఫీస్, సో మార్కెటింగ్ యొక్క ధ్యేయాలు నెరవేర్చడానికి కాలానుగుణంగా కారకాలను ఉపయోగించుకోవడానికి ఏ పద్ధతిని అవలంబించాలి, ఏ తత్వాన్ని పాటించాలని నిర్దేశించేదే మార్కెటింగ్ ఫిలాసఫీ. ఓకే. సో అవి ఎలా వచ్చాయి ఏంటి అంటే ఫిలాసఫీ ఆఫ్ మార్కెటింగ్ ని లేదా కాన్సెప్ట్స్ ఆఫ్ మార్కెటింగ్ ని క్రింది విధంగా చెప్పవచ్చు. ఒకటి, మార్కెటింగ్ కాన్సెప్ట్స్. ఓకే. సో ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ కాన్సెప్ట్. సో ద నేమ్ ఆర్ దీస్ నేమ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్షన్ కాన్సెప్ట్, ఆ తర్వాత ప్రొడక్ట్ కాన్సెప్ట్, ఆ తర్వాత సెల్లింగ్ కాన్సెప్ట్, ఆ తర్వాత మార్కెటింగ్ కాన్సెప్ట్స్, ఆ చివరిది ద సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్. సో ఇది ఒక్కొక్కటి తెలుసుకుంటే మనకి యాజ్ ఏ హోల్ గా మార్కెటింగ్ మేనేజ్మెంట్ మొత్తం కూడా అర్థమైపోతుంది. అందుకని దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. సో స్పెసిఫిక్ గా దీనికి క్లాసెస్ తీసుకోవడానికి కారణం కూడా అదే. అండర్స్టాండ్? So if you see the first and foremost important concept is production concept. So what is production? So what is production? సో ఈ ప్రొడక్షన్ అంటే ఉత్పత్తి. ఎందుకు ఈ కాన్సెప్ట్ వచ్చింది మార్కెటింగ్ లో అంటే కనుక ఒకసారి మనము ఈ టెక్స్ట్ చదివినట్లయితే మీకు బాగా అర్థమైపోతుంది. ఓకే. సో చూడండి, ద ప్రొడక్షన్ కాన్సెప్ట్, పారిశ్రామిక విప్లవానంతరం వస్తువుల ఉత్పత్తి ఎక్కువగా జరిగేది. ఎందుకు? మెషినరీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. అయితే ఉత్పత్తిదారులు తక్కువ మంది ఉండడంతో, అంటే తయారు చేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. అంటే ఎక్కువ మంది పారిశ్రామిక విప్లవాన్ని అడాప్ట్ చేసుకోలేదు కదా అప్పుడు. సో తక్కువ మంది ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే డిమాండ్ అనేది సప్లైకి మించి ఉండేది. అండర్స్టాండ్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పాట్స్ ఉన్నాయండి. పాట్స్ ప్లేస్ లో మనకి ఇప్పుడు వచ్చింది ఫ్రిడ్జెస్. సో పారిశ్రామిక విప్లవంలో ఏమవుతుంది, పాట్స్ ప్లేస్ లో ఫ్రిడ్జెస్ వచ్చాయి కాబట్టి
సో ఫ్రిడ్జ్లు తయారు చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అండర్స్టాండ్? కానీ సప్లై ఎక్కువ ఉండేది. అప్పుడు ఏమనుకున్నారంటే వాళ్ళు, ఎవరు ఎన్ని వస్తువులు ఉత్పత్తి చేసినా అమ్ముడు పోయేవి కదా మరి అప్పుడు. అరే నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లు ఇన్ని తయారు చేస్తున్నాను, ఓకే, సో ఇంకా ఎన్నైనా అమ్ముడు పోతున్నాయి. కాబట్టి వాళ్ళ ఒక రకమైనటువంటి ఫిలాసఫీకి వచ్చారు. అదేంటంటే సంస్థలు తమ లాభాలను గరిష్టం చేసుకోవడానికి ఎక్కువ ఉత్పత్తిని చేపట్టేవి. ఓకే, ఎంత అమ్మితే అన్ని లాభాలు వచ్చేవి అని అనుకొని చేసేవాళ్ళు. సో గరిష్ట ఉత్పత్తి వలన మార్జినల్ కాస్ట్ కలిసి రావడం వలన సంస్థకి లాభాలు చేకూర్చడంలో తోడ్పడేది. అండర్స్టాండ్? ఓకే. సో సో ఇక్కడ వాళ్ళకి ఎక్కువ కాస్ట్, ఎక్కువ వాళ్ళ ఎక్కువ ఉత్పత్తి చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి. సో మార్కెటర్కి కావాల్సింది ఏంటి? ఎక్కువ లాభాలు రావడం. సో అందుకని వినియోగదారులు కూడా తాము చెల్లించగలిగే ధరలకి అవసరమైనంత వస్తు ఉత్పత్తిని అందుబాటులో ఉందనుకోవడం, అంటే ఎఫోర్డబుల్ ప్రైస్ లో ఉంటుంది. ఇదే సంస్థ విజయం అని అనుకునేవారు. అందుకే అంట ప్రొడక్షన్ కాన్సెప్ట్ లో ఏమవుతుంది, ఇంప్రూవింగ్ ద ప్రొడక్షన్, ఓకే, డిస్ట్రిబ్యూషన్ ఎఫిషియన్సీ, ఈ రెండు ఉంటాయి ఇందులో. ఎంతసేపు ప్రొడక్షన్ ఇంప్రూవ్ చేయడం, చేసిన దాన్ని తీసుకెళ్ళి పనిచేయడమే అంతే. సో పనిచేయడం అంటే ఇక్కడ అర్థం ఏంటి? డిస్ట్రిబ్యూట్ చేయడం అని అర్థం. ఓకే, ఇందులో ప్రొడక్షన్ కాస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ ఉత్పత్తి తయారు చేస్తే మనకి మార్జినల్ కాస్ట్ కలిసి వస్తుంది కదా. సో అందుకని ఇన్ ప్రొడక్షన్ కాన్సెప్ట్ హోల్డ్స్ దట్ కన్జ్యూమర్ విల్ ప్రిఫర్ దోస్ ప్రొడక్ట్స్ దట్ ఆర్ వైడ్లీ అవైలబుల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్. సో ఎలాంటి తీసుకుంటారంట? ఎక్కువ అవైలబుల్ గా ఉన్నవి, అలాగే తక్కువ చీప్ రేట్స్ ఉన్నవి తీసుకుంటారు. సో దిస్ ఈజ్ అబౌట్ ప్రొడక్షన్ కాన్సెప్ట్. అండర్స్టాండ్? ఆ తర్వాత కాన్సెప్ట్ వచ్చేసి ఇక మనకి ఇక్కడ సీక్వెన్స్ తెలుస్తుంది అనమాట. ఇట్స్ లైక్ ఏ స్టోరీ, ఒక స్టోరీ లాగా రాశాను. అదేంటంటే ప్రొడక్షన్ కాన్సెప్ట్ నందు ఎక్కువ ఉత్పత్తి, ఎక్కువ సప్లై ఉన్నందున రాను రాను వినియోగదారుడు ఏమైంది, క్వాలిటీని చూడడం మానేసి, ఓకే సారీ, క్వాంటిటీని చూసి మానేసి ఇంక ఇంత మొత్తం కొనాలి ఇంకా మానేసి క్వాలిటీ ప్రోడక్ట్ ని ఎంచుకోవడం జరిగింది. అందువల్ల ఏమవుతుంది, ఫర్మ్స్ తన ప్రాఫిట్ మార్జిన్ కోసం సో క్వాలిటీ ప్రొడక్ట్స్ తయారు చేయడం ప్రారంభించాయి. అందుకే ప్రోడక్ట్ కాన్సెప్ట్ అన్నారండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రొడక్షన్ నుంచి ఏమైంది, ప్రోడక్ట్ కి వచ్చింది. ఎందుకని? క్వాలిటీ మ్యాటర్స్ హియర్. సో ఒక క్వాలిటీ అనేది ఇక్కడ తీసుకురావడం జరుగుతూ ఉంది. సో క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్, ఏంటది, ఇన్కార్పొరేషన్ ఆఫ్ న్యూ అండ్ ఇన్నోవేటివ్ ఫీచర్స్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో దీన్ని మార్కెటింగ్ మయోపియా అంటారు. అదేంటి? కేవలం మార్కెట్. సో చూడండి, గుర్తుపెట్టుకోండి, మార్కెటింగ్ మయోపియా అనేది ఏ కాన్సెప్ట్ లో ఉన్నదని చాలా సార్లు మనకి క్వశ్చన్ అడిగినారు. సో అదేంటంటే ఏంటి, మార్కెటింగ్ మయోపియా అనేది ప్రొడక్ట్ కాన్సెప్ట్ లో ఉంటుంది. అదేంటి, ఎందుకు అన్నారు మార్కెటింగ్ మయోపియా అంటే, కేవలం ప్రోడక్ట్ మీదనే దృష్టి కేంద్రీకరించడం వలన మిగతా డైమెన్షన్స్ అయినటువంటి మార్కెట్, కన్జ్యూమర్ బిహేవియర్ ను పట్టించుకోకపోవడం వలన, ఓకే, మార్కెట్ షేర్ పడిపోయింది. సో అందుకనే మార్కెటింగ్ మయోపియా అన్నారు. అండర్స్టాండ్? సో మార్కెటింగ్ మయోపియా ఇస్ ఏ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ మార్కెటింగ్. సో అది ఎక్కడ, ఏ కాన్సెప్ట్ లో వచ్చిందండి? ప్రోడక్ట్ కాన్సెప్ట్ లో వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే, ఉత్పత్తిదారులు అప్పుడు ఏమనుకున్నారు, కేవలము ప్రోడక్ట్ బాగుంటే చాలు, దానికై అదే అమ్ముడు పోతుంది అన్న విషయాన్ని ఒక్కటే గ్రహించారు. మిగతా విషయాలన్నీ కూడా పక్కన పెట్టేశారు. అందుకే దీన్ని మార్కెటింగ్ మయోపియా అన్నారు. అండర్స్టాండ్? సో దీని తర్వాత ఉండేటటువంటి కాన్సెప్ట్ మనకి సెల్లింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏమైంది, అందరూ ఫోకస్డ్ గా పెట్టినారు, అందరూ మంచి క్వాలిటీ ఉత్పత్తి చేస్తున్నారు, అందరూ క్వాలిటీ ఉత్పత్తి చేస్తున్నారు. మరి కస్టమర్ కి ఏం అర్థం అవ్వాలి, ఎవరి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోవాలి. సో గుర్తుంచుకోండి, ఇప్పటి వరకు మనం చేస్తున్నంత, ఇప్పటి వరకు చదువుకున్నటువంటి ప్రొడక్షన్ కాన్సెప్ట్ అయితేనేమి, ప్రొడక్ట్ కాన్సెప్ట్ అయితేనేమి, ఇందులో ఎక్కడా కూడా అడ్వర్టైజ్మెంట్స్ రాలేదు. ఓకే, సో మనకు స్టార్టింగ్ లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి హైరార్కీలో వస్తున్నాం. ఇప్పుడు అసలు అడ్వర్టైజ్మెంట్ అనే ఇష్యూ రాలేదు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ లో రాబోతుంది. అది ఎందుకు రాబోతుందో మనకు అర్థమైపోతుంది, చూడండి. సో కాలక్రమంలో వినియోగదారుడు క్వాలిటీ ప్రొడక్ట్స్ అందజేయడం జరుగుతుంది. అయితే అందరూ క్వాలిటీ ప్రొడక్ట్స్ ని తయారు చేస్తా ఉన్నారు. మరి సంస్థలకి ప్రత్యేకంగా లాభాలు ఎలా రావాలి? ఓకే, తాము ఉత్పత్తి చేసిన ఉత్పత్తిని వినియోగదారుడు ఎలాగైనా అమ్మివేయాలి అంటే వినియోగదారుని కన్విన్స్ గా అమ్మాలి. సో ఈ క్రమంలోనే, ఆ కన్విన్స్ చేసే క్రమంలోనే వచ్చినవి ఏంటండి? ఎస్, అడ్వర్టైజ్మెంట్, సేల్స్ ప్రమోషన్ అండ్ పర్సనల్ సెల్లింగ్. సో సెల్లింగ్ కాన్సెప్ట్ అనే ద్వారా వచ్చినవే ఈ అడ్వర్టైజ్మెంట్, సేల్స్ ప్రమోషన్ అండ్ పర్సనల్ సెల్లింగ్. సెల్లింగ్ కాన్సెప్ట్ లో ఇంపార్టెన్స్ ఇచ్చింది ఏంటండి? ఈ మూడిటికి ఇచ్చారు. సో సో ఇక్కడ చూడండి, ఇక్కడ సేల్ ఆఫ్ ప్రొడక్ట్స్, ఓకే,
and other things are included in selling concept. So aggressive selling techniques with view to pursue lure or coax the buyers to buy the products. సో ఎలాగైనా అమ్మేసేయాలి, కస్టమర్కి ఎలాగైనా అమ్మేసేయాలి, తద్వారా వాళ్ళ లాభాలని పొందాలి. అంటే ఇక్కడ మనకి ఒక కాన్సెప్ట్ ఉంది ఏంటంటే, ఏ గుడ్ సేల్స్ పర్సన్ కెన్ సెల్ రిఫ్రిజిరేటర్ ఇన్ అంటార్కిటికా అని అంటారు. అంటే ఏంటి, మంచి చలి ప్రదేశంలో రిఫ్రిజిరేటర్ ఎవరికి కావాలండి, కానీ ఒక గుడ్ సెల్లర్ ఏమో ఒక గుడ్ సేల్స్ పర్సన్ ఏం చేస్తాడో దాన్ని అమ్మగలుగుతాడు. అండర్స్టాండ్? సో ఆ విధమైనటువంటి లాలించో పాలించో ఎరవేసో ఏదో చేసో దానికి ఏం చేస్తారండి, అమ్మివేయాలి. సో తర్వాత వచ్చిందే కాన్సెప్ట్, సేల్స్ కాన్సెప్ట్ లో ఈ తాలూకు వచ్చాయి. వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్, సేల్స్ ప్రమోషన్ అండ్ పర్సనల్ సెల్లింగ్ అనేవి ఇక్కడ వచ్చినాయని తెలుసుకోవాలి మీరు. అండర్స్టాండ్? ఇక తర్వాత వచ్చిందే ఏంటండి, మార్కెటింగ్ కాన్సెప్ట్. అదేంటి, ఇన్సైడ్ అవుట్ పర్స్పెక్టివ్ అంటారు దీన్ని. ఎందుకంటారు చూద్దాం. సో మొట్టమొదటిసారిగా కస్టమర్కి ప్రాధాన్యత ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఇదే. ఇప్పటి వరకు కస్టమర్కి ప్రాధాన్యత ఇవ్వలేదు. మీరు గమనించే ఉంటారు, ఇప్పటి వరకు ఎక్కడా కూడా కస్టమర్ ప్రాధాన్యత ఇచ్చారండి? నో. వాళ్ళు తయారు చేసుకోవడం, ఎలాగైనా మీరు డబ్బులు తీసుకోవడం. సో సో దీన్ని ఏమన్నారంటే, మొట్టమొదటి ఇట్ ఈస్ ఏ ఫోకస్ ఆన్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ కస్టమర్స్ నీడ్. కస్టమర్ యొక్క నీడ్ ఏదైతే ఉందో దాన్ని ఫోకస్డ్ గా తీరిస్తే చాలు అని చెప్పినటువంటి కాన్సెప్టే మార్కెటింగ్ కాన్సెప్ట్స్. ఆల్ ద డెసిషన్స్ ఇన్ ద ఫర్మ్ ఆర్ టేకెన్ ఫ్రమ్ ద పాయింట్ వ్యూ ఆఫ్ ది కస్టమర్. కస్టమర్స్ నీడ్స్ సాటిస్ఫై చేస్తూ ఉంటే సేల్స్ అనేది దానంతటా అదే జరుగుతుంది అని చెప్పినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే అది మార్కెటింగ్ కాన్సెప్ట్. ఓకే. సో ఇక్కడ ఏంటి, ఐడెంటిఫై ఎ నీడ్ అండ్ ఫిల్ ఆఫ్ ఇట్. సో కస్టమర్కి ఏది ఐడెంటిఫై ఉందో దాన్ని ఫిల్ చేయడం. సో ఇక్కడ వచ్చిందే మనకి ఓకే టార్గెట్ మార్కెటింగ్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ ఐడెంటిఫై ఎ నీడ్ అండ్ ఫిల్ ఇట్ అని. సో ఇఫ్ యు సీ ఇన్ సిటీస్ అండ్ బిగ్ టౌన్స్ యూ కెన్ ఫైండ్ స్టోర్స్ ఫర్ చిల్డ్రన్స్. ఓకే, ఫస్ట్ క్రై అని చెప్పేసి ఇవి మీరు స్టోర్స్ చూసే ఉంటారు. చిన్న పిల్లలకి ఏమేమి కావాలో అన్నీ అక్కడ దొరికేస్తాయి. ఓకే. సో ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కండిషన్స్లో చిన్న పిల్లల్ని ఎంత కేర్గా చూస్తున్నారంటే, వాళ్ళకి కావాల్సిన నీడ్స్, వాంట్స్ అన్నీ కూడా మంచి హై స్టాండర్డ్ ఉండాలని చెప్పేసి ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ దాన్ని ట్రై చేస్తూ ఉన్నారు. సో ఇది మార్కెట్లో గమనించేసి టార్గెట్ మార్కెటింగ్ని ఫిక్స్ చేసుకొని, సో వాళ్ళ పిల్లలకి ఏం కావాలని చెప్పి పెట్టిందే ఫస్ట్ క్రై మార్కెట్స్. సో మనకి బేసికల్గా మార్కెటింగ్లో అన్నీ దొరుకుతాయి పిల్లలకి సంబంధించి, కానీ స్పెసిఫిక్గా ఎందుకు వచ్చాయి అంటే కనుక ఐడెంటిఫై ద నీడ్ అండ్ ఫిల్ ఇట్ అనే కాన్సెప్ట్లో వచ్చిందే ఈ ఫస్ట్ క్రైస్. ఓకే. సో అలాంటి ఎగ్జాంపుల్స్ ఉన్నటువంటి మిగతా అన్ని మార్కెటింగ్ అంశాలు ఏంటంటే అవన్నీ కూడా అందులో వస్తాయి. సో ఇక్కడ ఏముంది, టార్గెట్ మార్కెట్ వచ్చింది, అలాగే కస్టమర్స్ నీడ్స్ వచ్చాయి, సో ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ వచ్చింది, ప్రాఫిటబిలిటీ వచ్చింది. సో ఇక్కడ మార్కెటర్ లబ్ధి పొందుతాడు, అలాగే కస్టమర్ యాజ్ వెల్ యాజ్ లబ్ధి పొందడం జరుగుతూ ఉంటుంది. సో అకార్డింగ్ టు ది పీటర్ ఎఫ్ డ్రక్కర్, సో okay, entire business has to be seen from the point of the view of the customer. So it involves customer orientation, competition orientation, organizational orientation and goal achievement. సో ఇక్కడ అన్సార్ట్ అని చూడండి, కన్జ్యూమర్స్ 3 అవేర్నెస్ ఉండి అంతగా అవసరం లేని ప్రోడక్ట్స్, సో అన్సార్ట్ గూడ్స్ అంటారు. ఓకే. అవేర్నెస్, కన్జ్యూమర్స్కి అవేర్నెస్ ఉండి అంతగా అవసరం లేని ప్రోడక్ట్స్ అవేంటండి, ఎల్ఐసీస్, ఓకే, డిక్షనరీస్. సో ఇట్ రిక్వైర్స్ మోర్ అడ్వర్టైజ్మెంట్ అండ్ ప్రమోషన్స్. ఇది ఎందుకంటే ఆ టైంలో రాశాను, యాక్చువల్లీ ఇది ఇట్లా లైన్ గీసి రాసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకే. అన్సార్ట్ గుడ్స్ అంటే వాటి గురించి తెలుసు మనకి, ఎల్ఐసి గురించి ఎవరికి తెలియదండి, డిక్షనరీ తాలూకు ఇంపార్టెన్స్ ఎవరికి తెలియదండి, ఇంగ్లీష్లో బోల్డ్ పదాలు మనకు అర్థాలు తెలియదు, కానీ మనం కొనం. సో కొనాలి అంటే ఏంటి, కొనాలి అంటే ఏం చేయాలి, మోర్ రిక్వైర్మెంట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్, ప్రమోషన్స్. అవి ఉంటే కానీ అవి సేల్ అవ్వవు, లేకపోతే అవి ఎవరు పట్టించుకుంటారు. ఎల్ఐసి గురించి, ఇన్సూరెన్స్ గురించి మనకు అందరికీ తెలుసు, ఉంటే మంచిది, రిస్క్ అవర్షన్ చేయొచ్చు, ఓకే, కొంత మిటిగేట్ చేయొచ్చు అనే దాని గురించి తెలుసు, కానీ అంతగా ఎవడు కొనడు కదా. సో వాటిని ఏమంటారంటే అన్సార్ట్ గూడ్స్ అని అంటారు. అండర్స్టాండ్? అండ్ లెట్ us గో ఫర్ నెక్స్ట్ కాన్సెప్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్, మన క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి ఏరియా ఉన్నది, ద సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్. సో ఇదేంటి, this concept is the extension of the marketing concepts, okay, as supplemented by the concern for the
లాంగ్ టర్మ్ వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ. ఇక్కడేంటి మార్కెటర్ డబ్బులు పొందుతున్నాడు పైన మార్కెటింగ్ కాన్సెప్ట్ లో, అలాగే కస్టమర్ కి తాలూకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంది. మరి సొసైటీ ఏమవ్వాలి అంటే, మీ పాటికి మీరు వ్యాపారం చేసుకుంటూ సొసైటీ ఎలా పోయినా పర్లేదు అని అనుకున్న సిచ్యువేషన్ లో, అలా కాదు సొసైటీ కూడా చాలా ఇంపార్టెంటే అని చెప్పుకోవడానికి వచ్చినటువంటి కాన్సెప్టే ఈ సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి కవర్స్. ఓకే, సో కవర్స్ లో ఇంత మైక్రోస్ కన్నా తక్కువ ఉన్నవి వాడకూడదు, ఎక్కువ ఉన్నవే వాడాలి అని చెప్పింది కాన్సెప్ట్ ఎందులో వచ్చిందంటే సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ లోనే వచ్చింది. అండర్స్టాండ్? అపార్ట్ ఫ్రమ్ ద కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఇట్ పేస్ అటెన్షన్ టు ద సోషల్, ఎథికల్ అండ్ ఎకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మార్కెటింగ్. ఇప్పుడు మనం చెప్పేదానికి సంబంధించి మార్కెటింగ్ లో కొన్ని వస్తువులు ఉంటాయి, హజార్డస్ థింగ్స్ ఉంటాయి, పిల్లల్ని నెక్స్ట్ ఉమెన్స్ ని ఇబ్బంది పెట్టేటటువంటి కొన్ని వస్తువులు ఉంటాయి. సో అవి సొసైటీకి ఇబ్బంది కలుగజేస్తాయి. అందుకని వాటిని తీసేయడము, లేకపోతే రెడ్యూస్ చేయడము, దాని తాలూకు కంట్రోలింగ్ పెంచడము, అలాంటి విషయాలన్నీ కూడా ఎందులో వస్తాయి? సొసైటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్ లో వస్తాయి. ఓకే, సో డిఫరెన్సెస్ ఇన్ ద మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఫిలాసఫీస్. సో ఫిలాసఫీ బేస్, సో స్టార్టింగ్ పాయింట్ ఫ్యాక్టరీలోనే ఉంది, ప్రొడక్షన్ ఇక్కడ చూడండి, ఇటు సైడ్ ఏమో ఫిలాసఫీ బేస్ రాసిన్నాము, ఇటు సైడ్ ఏమో కాన్సెప్ట్స్, ప్రొడక్షన్, ప్రోడక్ట్, సెల్లింగ్, మార్కెటింగ్ కాన్సెప్ట్స్, సోషల్ కాన్సెప్ట్స్. కాన్సెప్ట్స్ 5 ఉన్నాయండి, వాటికి సీక్వెన్స్ ఉంది, గుర్తుపెట్టుకోవాలి. సో షార్ట్ కట్ లో PPSMS, ఓకే, PPSMS అని గుర్తుపెట్టుకోవాలి మీరు. సో అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక స్టోరీ లాగా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ ఉంటుంది. ఓకే, సో స్టార్టింగ్ పాయింట్ అవన్నీ కూడా మార్కెట్ లో, ఫ్యాక్టరీలో మొదలైనవి. సో ఇక్కడ మార్కెటింగ్ మాత్రం మార్కెట్ లో మొదలైంది, ఎందుకంటే కస్టమర్ ఈజ్ పార్ట్ అండ్ పార్షల్ ఆఫ్ మార్కెట్, సో నాట్ ఇన్ ఫ్యాక్టరీ. సో ఇది కూడా మార్కెట్ అండ్ సొసైటీలో ప్రారంభమైంది. సో మెయిన్ ఫోకస్ వచ్చేసి ఇక్కడ చూడండి, మనం ఇంతకు ఒకసారి రివిజన్ లాగా కూడా ఉంటుంది చూడండి. మెయిన్ ఫోకస్ ఏంటి, ఎక్కడ ఏంటి ఫోకస్? సో ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ ప్రోడక్ట్ లో ఉంది, ఇక్కడ క్వాలిటీలో ఉంది. సో సెల్లింగ్ లో వచ్చేసి ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి, సేల్స్, ప్రమోషన్, సెల్లింగ్ అందులో ఉంటుంది. సో ఇక్కడ కస్టమర్ నీడ్స్ అన్నాము, ఇక్కడ సొసైటీ వెల్ఫేర్ కూడా కలుపుకొని ఉన్నాము. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ ఆఫ్ మార్కెటింగ్ కాన్సెప్ట్స్, ద ఫిలాసఫీస్. సో తర్వాత మీన్స్ వచ్చేసి అవైలబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ ఆఫ్ ప్రోడక్ట్, ఇక్కడేమో ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్, ఇక్కడేమో సెల్లింగ్ అండ్ ప్రమోషన్ వచ్చింది, ఇక్కడేమో ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ వచ్చింది, ఆ తర్వాత సొసైటీల మార్కెట్ లో కూడా ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ వచ్చింది. సో ఇది ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాఫిట్ త్రూ వాల్యూమ్ ఆఫ్ ప్రొడక్షన్, ఎక్కువ ఉత్పత్తి చేసి ఎక్కువ డబ్బులు సంపాదించు. సో ఇక్కడ వచ్చేసి ప్రాఫిట్ త్రూ ప్రొడక్ట్ క్వాలిటీ, ఇక్కడ ప్రొడక్ట్ కాన్సెప్ట్ లో ప్రొడక్ట్ ని బాగా అందంగా తయారు చేయి, నీకు అప్పుడే డబ్బులు వస్తాయి. ఇక్కడ వచ్చేసి మార్కెటింగ్ కాన్సెప్ట్ లో ప్రాఫిట్ త్రూ అవుట్ సేల్స్ వాల్యూమ్. సో కస్టమర్ నీడ్ కాబట్టి సేల్స్, వాళ్ళ అవసరం పెట్టి అమ్ముదాము, డబ్బులు సంపాదించుకుందాము. ఓకే, ఆ తర్వాత ప్రాఫిట్ త్రూ కస్టమర్ సాటిస్ఫాక్షన్, ఆ తర్వాత సో ఇది ప్లస్ మనకి ఏదైతే ఉన్నదో మార్కెటింగ్ కాన్సెప్ట్స్ లో, ఓకే, సో అది ప్లస్ సొసైటీకి సంబంధించినవి కూడా యాడ్ అవుతాయి. అండర్స్టాండ్? సో ఇక్కడ ఫంక్షన్స్ ఆఫ్ మార్కెటింగ్ వచ్చేస్తే ఏంటి ఫంక్షన్స్? సో గ్యాదరింగ్ అండ్ అనలైజింగ్ ద మార్కెట్ ఇన్ఫర్మేషన్, ఓకే, సో మార్కెటింగ్ ప్లానింగ్, ప్రొడక్ట్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్, ఓకే, స్టాండర్డైజేషన్ అండ్ గ్రేడింగ్. సో ఇలా వరుసగా మీకు చదువుతూ ఉంటే రిలేటెడ్ థింగ్సే ఉంటాయి. ఇక్కడ పర్టికులర్గా ఫంక్షన్స్ ఆఫ్ మార్కెటింగ్ వేరేది ఒకటి తీసుకొచ్చి ఇది మార్కెటింగ్ ఫంక్షన్ కాదా, సో ఇక్కడ మనం 12 వరకే చెప్పుకుంటున్నాము అంటే 13ది వచ్చింది, అది మార్కెటింగ్ ఫంక్షన్ కాదా అంటే నో, ఇఫ్ ఇట్ ఈస్ రిలవెంట్, ఇట్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ మార్కెటింగ్. సో అందుకని ఇక్కడ మీరు ఇక్కడ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి ఏమీ లేదు. సో దిస్ ఈస్ అబౌట్ ఏ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ మార్కెటింగ్. So in next sessions we are going to deal about our syllabus, remaining syllabus, that is, so I am sharing here, just wait. సో ఇక్కడ మనము మీనింగ్, కాన్సెప్ట్స్, ఓకే, నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ తెలుసుకున్నాము. ఆ తర్వాత మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్ అంటే కూడా పెద్దగా ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమి ఉండదు. సో ఆల్ 4 P's ఆర్ కమ్స్ అండర్ మార్కెటింగ్ ఎన్విరాన్మెంట్. So in next session we are going to deal about consumer behavior and marketing segmentation. This is most important topics and very very important and little bit complicated in marketing paper, that is consumer behavior and marketing segmentation. సో దీని తర్వాత మనకి 4 P's అనేది చెప్పేసి మనం చెప్పుకుందాము. ఓకే, విత్ దిస్ ఐఎమ్ ఎండింగ్ ది సెషన్. థ్యాంక్ యూ.